విషయం కాదు, ఊరుకు సంబంధించిన విషయం. కాబట్టి మేమేమంటున్నాం అంటే 8 సంవత్సరాలుగా మా ఉద్యమం నడుస్తూనే ఉంది. చెరువు ఇంతకుముందు 19 ఎకరాలు 20 గుంటలు ఉండేదని చెప్తున్నారు. ఇప్పుడు 7 ఎకరాలకు మాత్రమే కుదించబడింది అంటున్నారు. అసలు ఇక్కడ కబ్జా అయినటువంటి ప్రదేశం ఏంది, మీరే చూపించేటువంటి ప్రయత్నం చేయండి. మీరు ఇప్పుడు ఒకటి చెప్తున్నానండి, మీకు సీదా చూస్తే 47 సర్వే నంబర్లో ఎంత ఉండాలి, దాని తర్వాత 48, 49, 50 ఎంత ఉండాలి. మాకు ఆల్రెడీ బఫర్ జోన్స్ FTLs ఫిక్స్ చేసిరు గతంలో. కానీ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్పొరేటర్ వాళ్ళ భర్త ఈరోజు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. కనిపిస్తుంది కదండి, మేము చెప్పాలా? వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అంటే జిరాక్స్ కాపీ మీద దిద్ది ఒరిజినల్ తయారు చేసుకున్నటువంటి సంఘటన ఇక్కడ కనబడుతూ ఉంది. అంటే దీని బాజాతిగా దొంగ లేఅవుట్ చేసుకొని దొంగగా సృష్టించుకొని సర్వేలు చేయించుకొని దొంగ సర్వేలు చేయించుకొని FTLని మళ్ళా 14 అలుగులని మళ్ళా ఇక్కడ వచ్చి దోబిగాడ్లని కబ్జాలు చేసేసారు మొత్తము. ఈ కబ్జాలు జరిగినాయని మీరు చెప్తున్నారు. అప్పుడు మంత్రిగా మల్లారెడ్డి కూడా ఉన్నాడు. ఇప్పుడు మల్లారెడ్డికి సంబంధించినటువంటి కబ్జాలని కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా కూల్చివేత ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మీరు మల్లారెడ్డిని కలవడము లేకపోతే దీని వెనకాల ఏమైనా మల్లారెడ్డి ఉన్నటువంటి అనుమానము అట్లాంటిది ఏమైనా ఉందా? మేము వాస్తవానికి మల్లారెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు గ్రామస్తులందరం కలిసి పోయి వినతి పత్రం ఇచ్చాం, మా చెరువుని కాపాడండి సార్ అని. అప్పుడు మల్లారెడ్డి గారు ముఖం మీద ఏమన్నారంటే నేనేం చేస్తానని అన్నాడు. అంటే ఆయనకు చెరువులు కబ్జాలు తెలుసు, అన్ని తెలుసు, ఎవరో చేసిరు అన్ని తెలుసు కాబట్టి మా ముఖం మీద అనేసిండు నేనేం చేస్తా దీనికి అని తీసుకున్నాడు వినతి పత్రం. కానీ దాని తర్వాత 2016లో ఎంపీగా ఉన్నాడు ఆయన. అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు కొన్ని డెమాలిష్ చేసిరు. ఎవరు? రెవెన్యూ డిపార్ట్మెంటు. మేము ఫైట్ చేయంగా మంచి అంటే అధికారులు అందరూ ఒక్కతాగా ఉండరు కదా, వాళ్ళని కూడా ట్రాన్స్ఫర్ చేసిరు. వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా సర్వే చేసి FTLs పెట్టి ఎవరైతే ఎంక్రోచ్మెంట్స్ అయ్యారో అన్నీ కొడుతున్నప్పుడు మల్లారెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు ఎంపీగా ఆయన కాపాడిండి వీళ్ళని. ఎవరైతే బఫర్ జోన్స్ FTLs కబ్జా చేసిరో వాళ్ళు నానాడు కబ్జా చేసినారు. కబ్జా చేసిన తర్వాత ఆయన ఎమ్మెల్యేగా జరిగింది. ఎమ్మెల్యేగా మేడ్చల్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా కొనసాగిండు, మంత్రిగా అయిండు. మంత్రి అయిన తర్వాత అప్పుడు కూడా ప్రొటెక్షన్ చేసిండు. ఎవరికి? కార్పొరేటర్ భర్తకి కానీ ఇక్కడ ఫంక్షన్ హాల్ ఓనర్కి కానీ. మేమేమంటున్నాం అంటే వాళ్ళు కాదు, మాకు కావాల్సింది మా చెరువు. ఇప్పుడు చూడండి, వాళ్ళు ఏదో కబ్జా చేసినా మీ చెరువు మీకు ఇస్తే సరిపోతుందని. మరి ఇప్పుడు అంతంత పెద్ద పెద్ద భవంతులు అక్కడ వెలుస్తూ ఉన్నాయి, పెద్ద పెద్ద కనబడుతూ ఉన్నాయి. వాటిని తీసేసేటువంటి అవకాశం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది అనుకుంటున్నారా? మాకు కేసీఆర్ మీద నమ్మకం లేకుండా అండి రేవంత్ రెడ్డి గారి మీద ఇప్పుడు మల్లారెడ్డి కబ్జాలన్నీ బయట వస్తున్నాయి కాబట్టి మాకు ఒక నమ్మకం వచ్చింది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ FTLs కానీ ఈ షెడ్స్ ఏవైతే ఉన్నాయో, టెంపరరీ షెడ్స్ ఏవైతే ఉన్నాయో తొలగించారని మాకు నమ్మకం ఉంది. సర్వేలు చేసిరు. ఖచ్చితంగా మాకు నమ్మకం ప్రభుత్వం మీద ఉంది. అసలు ఇక్కడ ఈ యొక్క కబ్జా అనేది ప్రారంభమైంది ఇప్పుడు. అసలు 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చింది కొత్తగా. అప్పుడు TRS ప్రభుత్వం అయితే ఏర్పడేటువంటి సందర్భం. అంతకు ముందే ఈ కబ్జాల ప్రక్రియ ప్రారంభమైందా లేకపోతే ఆ తర్వాత మొదలవుతూ వచ్చిందా? వర్షాకాలంలో ఈ చెరువు ఎక్కడ దాకా కనబడేది? లేలే, ఇది చెరువు చాలా పెద్దది. ఈ చెరువు బర్షాపేట చెరువు నీళ్ళు, మన భరత్ నగర్ నుంచి వచ్చే చెరువు నీళ్ళు, ఈ చెరువు పోయి మళ్ళా కప్రా చెరువు నుంచి పారుకుంటా పోతుండగా ఎదులాబాద్ చెరువు దాకా పోయేది. ఈ చెరువు 2014 తెలంగాణ వచ్చిన తర్వాత కొంతమంది అలా వాళ్ళ స్వార్థాల కోసం పార్టీలకు వచ్చి మేము TRS నాయకులం అనేసి ఈరోజు 2014 నుంచే మీరు మీ గూగుల్ మ్యాప్లో చెక్ చేస్తే మీకు బాజాతిగా 14 గూగుల్ మ్యాప్ చూడండి, మార్పు వచ్చేస్తుంది. కాబట్టి మేమంటున్నాం అంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పులు అవుతూ ఉన్నాయి, కబ్జాలు అవుతూ ఉన్నాయి. మేము ఆనాడు తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా మేము క్వశ్చన్ చేశాం. కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మా గ్రామస్తులందరికీ కూడా మీరు దగ్గరుండి మీకు అనుభవంగా మీకు ఎక్కడెక్కడ ఎంక్రోచ్మెంట్స్ అయినాయో మా అధికారులకు చూపించమని కూడా ఆ రోజు నోటీస్లో రాయడం జరిగింది. మీరు కూడా ఎంబడి ఉండి సర్వే చేయించుకోండి అని చెప్పేసి మాకు కూడా ఆర్డర్స్ అంటే మాకు కూడా నోటీస్ ఇచ్చిర్రు. దాని ప్రకారంగా మేము ఇక్కడ వచ్చినప్పుడు ఏం చేసిరు వాళ్ళు? వచ్చినప్పుడు ఈ కబ్జాదారులు ఏం చేసిరంటే ఇక్కడ సంబంధం లేని వ్యక్తి చూడండి, ఇక్కడ సంబంధం లేని వ్యక్తి వచ్చి మా మీద ఎవరైతే మేము జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి మేము ఫైట్ చేస్తున్నామో వాళ్ళ మీద అక్రమ కేసు అంటే అట్రాసిటీ కేసు పెట్టడం. అసలు చెరువుకి అట్రాసిటీకి ఏమన్నా సంబంధం ఉందా? అసలు ఆయనను ఓవర్ తిట్టినారు. ఆయనకు సంబంధం ఏంది? ఒక్కసారి అధికారులు ఎంక్వైరీ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి కంప్లైంట్ ఇస్తాడండి. ఇప్పుడు మేము ఉన్నాం, మాకు ఒక అబద్ధం అనేది చూడాల్సింది అధికారులు ఖచ్చితంగా. కేసు పెడితే ఏమైపోయింది? ఇప్పుడు మేమైతే చెరువు కోసం ఫైట్ చేయాల్సిన వాళ్ళం టైం అంతా ఎక్కడ పోతుంది?
అట్రాసిటీ కేసు దిక్కు వైపు మాకు మొగ్గు చూపిస్తున్నాం. ఎందుకంటే ఆ కేసు తీయించుకోవాలి కదా, ఆ కేసు కొట్టేపించుకోవాలి. లేకపోతే మాకు అదేదో మెడల పాము వేసినట్టుగా ఉంది. ఇప్పుడు అందులో ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు. ఇది ఒక విచిత్రమైన కేసు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు కదా సార్. మేము వాళ్ళకి ఒక విజ్ఞప్తి ఒకటి చెప్తున్నాము. కేసీఆర్, కేటీఆరే దొంగలు కేసులు పెట్టి చుట్లా. ఇప్పుడు మా మీద మేము ఇంత పెద్ద కేసు దీన్ని మొత్తాన్ని అబ్జర్వ్ చేస్తే మీకు పోయినటువంటి ల్యాండ్కి నుంచి ఎంతవరకు ఉండొచ్చు అంటారు? మేము చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ కొత్తగా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి, బఫర్ జోన్స్ ఎఫ్టీఎల్స్ ఉన్నాయండి. మొత్తం మాకు ఇండిపెండెంట్ హౌసెస్ కూడా అయినాయి. మీకు ఈ పాత బిల్డింగ్ ఒకటి కనబడుతుంది, ఇది మోడికా అంటారు, దాన్ని గ్రీన్వుడ్ అంటారు. అందులో కూడా మీకు ఎఫ్టీఎల్స్ చూపించారు మాకు. వాళ్ళు కూడా నీళ్లు రాకుండా చేసినది అలా మేమే. లేకపోతే ఎప్పుడు ప్రతి ఏడాది వాళ్ళకి నీళ్ళు వచ్చేటి మా టీం వర్క్తోనే మేము వాళ్ళకి ఇలా నీళ్ళు రాకుండా ఇవాళ మైనంపల్లి హనుమంతరావు గారి 42 కోట్లతో ఏదైతే గొలుసు కట్టు చెరువు అని మేము తీసుకొచ్చినామో దాన్ని బేస్ చేసుకొని ఈరోజు కప్రా చెరువుకి ఒక బాక్స్ నాలా చేశారు. దానివల్ల ఈరోజు వాళ్ళకు నీళ్లు రావట్లేదు. ఎఫ్టీఎల్స్ అందులో కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ గ్రీన్ అంతా ఇప్పుడు గడ్డి ఉంది కదా, ఇప్పుడు అక్కడ కూడా ఎఫ్టీఎల్స్ ఉంటాయి. మళ్ళీ వెనకకు పోతుంది. ఈ కబ్జాదారులు అందరూ కూడా మల్లారెడ్డి అనుచరులేనా? మొత్తం పూర్తి స్థాయిలో ఇంకెవరైనా బయట వాళ్ళు కూడా ఉన్నారా? చూడండి, ఎంపీగా ఉన్నప్పుడు ప్రొటెక్ట్ చేసిండు, ఇవాళ వాళ్ళ అల్లుడే ఎమ్మెల్యే అయిండు. మళ్ళీ మల్లారెడ్డి వాళ్ళ నిఘా లేకపోతే ఎవరు చేస్తున్నారు? మీరు రికార్డు ప్రకారంగా చూసుకోండి. మల్లారెడ్డికే ఇవి చెరువులు కబ్జా చేసే రికార్డు ఉంది కదా. మళ్ళీ ఇంకా వేరే వాళ్ళ కొత్తగా ఈ చెరువు అంటేనే మల్లారెడ్డి అనుచరులు ఎవరెవరు ఉంటారు అంటే చెరువు కబ్జాలు చేసే వాళ్ళు ఉంటారు. వాడు వస్తున్నారంటే పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కడతారు, వాళ్ళ అల్లుళ్ళు వాడు అంటే దొంగతనంగా ఖర్చులు పెడతారు. మేము పెట్టాం సార్, మేము ప్రొటెక్షన్ సార్, మాకు ఓటేయమని అడుగుతాం, వేస్తాం, కానీ మేము పైసలు వాళ్ళు అడగం. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కబ్జాలు చేసిన వాళ్ళు అందరూ చెప్పే నీ కబ్జా బయట తీసా బిడ్డ అంటే వీడు ఒక 20 లక్షలు ఖర్చు పెడతాడు, ఆడొక 20 లక్షలు ఖర్చు పెడతారు. మేము ఎందుకు పెడతాం సార్? ఇప్పుడు ఏమంటారంటే వాళ్ళు ఒక ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ చేసి ₹1,00,000 సంపాదించి వాళ్ళు అధికారులను కొనేస్తున్నారు, మా లాయర్లను కొనేస్తున్నారు, మా ఎంబడి తిరిగే వాళ్ళని బెదిరిస్తూ ఉన్నారు. అంటే ఈరోజు అధికారులు చేయాల్సిన పని సరే, అధికారులు చేయాల్సిన పని మేము 70-80% చేసినాం. మా టీము ఎవరెవరైతే ఇందులో ఎస్సీ ఎస్టీలు దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఏమైనా మీ మొబైల్లో ఉంటే కూడా చూపించండి. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి సర్వే నెంబర్లే కానివ్వండి, పహానీలే కానివ్వండి, అలాంటివి ఏమైనా ఉంటే ఈ చెరువు సీకం భూమి ఎంత ఉంది అని చెప్పడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఇది ఉంది సార్, ఇది 1954-55 కాసరా అంటే విలేజ్ మ్యాప్లు అన్నీ అప్పుడే తయారైనాయి. దాని ప్రకారంగా మీకు ఇక్కడ చూస్తే మా చెరువు కనబడుతుంది. ఇగో ఇక్కడ ఇది అలుగు ఉంది, చెరువు అని ఎంత మంచిగా కనబడుతుంది. ఇది పట్టుకొని కుంట అంటున్నారు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళకు జిరాక్స్ కాపీతో కుంటని చేసిరు. మేమేమంటున్నాం అధికారులని, మేమేం చెప్పినా మీరు వినకండి. మీరు యాజ్ పర్ 1954-55 కాసరా ఇప్పుడు ఈ విలేజ్ మ్యాప్ ప్రకారంగా మాకు సర్వే చేసి అద్దుబాదులు చూపియండి. ఇప్పుడు నేను ఊకుంటానండి, రేపు తరం ఊకోవాలి కదా. ఇప్పుడు నేనే ఊకుంటలేను, నేను ఒకవేళ నా బెదిరింపు నాకు ఏదో అయింది నేను నవ్వుకున్నా, ఈ రికార్డ్ అయితే ఊకోదు కదా. ఈ రికార్డ్ అయితే ఎప్పటికైనా బయట పడాల్సిందే కదా. మరి ఈ రికార్డు ప్రకారంగానే కొలుమంటున్నాం మేము. ఎవ్వరు దాంట్లో మాకు అవసరం లేదండి, మా ఊరు చెరువు కోసమే మాట్లాడుతున్నాం. ఇందులో మా సొంత ప్రయోజనం ఏమీ లేదు. మాకు ఎంత ఎఫ్టీఎల్స్ ఉన్నాయి. మళ్ళీ ఇంకోటి అండి, ఈడ అలుగు ఉందండి, ఇంత మంచి కనబడుతుంది చూడండి సార్. ఇది ఈడ బయట ఉంది సార్ అలుగు. ఈడ ఏడ చూపిస్తారు సార్ చెరువుని, ఈయనలో చూపిస్తారు అలుగు. ఎంత అన్నీ గీడ యాప్ చెట్టు కాడ చూపిస్తారు సార్. గీడ యాప్ చెట్టు కాడ అంటే ముక్కుని తీసుకొచ్చి కడుపులో పెడుతున్నారు. ముక్కు గీడేని ఉంటుంది కదా, కడుపులో ఉండదు కదా, అంతా భవంతులు కనబడతా ఉన్నాయి కదా. అలుగు అంటే ముక్కు ఆడ స్టోరేజ్ అవుతుంది వాటరు. ఆ స్టోరేజ్ అయ్యే ప్లేస్ తీసుకొచ్చి కడుపులో పెడితే మరి కడుపు ఎక్కడ ఉంటుంది, ముక్కు ఎక్కడ తెలియదు అధికారులకు. నాకు అర్థమైతే లేదు. మేమే సగం రిపోర్ట్ ఇస్తామండి. మాకు ఆల్రెడీ అట్రాసిటీ కేసు, ఫాల్స్ కేసు మేము ఆల్రెడీ చెప్తున్నాం. ఎవరైతే ఎంక్రోచ్మెంట్ సోర్స్ ఉన్నారో, కబ్జాదారులు ఉన్నారో వాళ్ళందరూ కలిసి పైసలు ఇచ్చి మందు మాంసం అన్నీ పెట్టి మమ్మల్ని పాపం పెద్దమ్మ సిటిజన్స్ ఉన్నారు, ఇలా ఎస్సీలు ఉన్నారు. కొంతమందితో మాట్లాడదాం. సార్, మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారు? ఈ చెరువును ఎన్ని సంవత్సరాలుగా చూసి ఉన్నారు? ఇప్పుడు ఎంత తగ్గిపోయి ఉంటుంది ఇది? మేము ఎప్పుడో మా తాతల నాన్న నుంచి ఇక్కడనే ఉన్నాము, ఇక్కడనే పుట్టినాము, ఇక్కడనే పెరిగినాము. మా తాత 100 సంవత్సరాలు ఆయన చనిపోయాడు, మా నాయన 97 ఏళ్ళకి చనిపోయాడు, ఇప్పుడు నేను 72 ఏళ్ళు. ఇది పెద్ద చెరువు, 19 ఎకరాల 20 గుంటల చెరువు, పెద్దది. ఇక్కడ నుంచి ఒక్కడ దాకా ఉంటుంది చెరువు. ఈ చెరువు నిండితే ఇక్కడ నుంచి కప్రా చెర్ల పడతాయి. కప్రా చెరువు నిండితే కప్రా చెరువు ఎదలవాద చెర్ల పోతాయి. ఎదలవాద చెర్లకి ఏట్లేకపోతాయి నీళ్ళు.
ఎప్పుడంటే ఎప్పుడైనా ఆనకాలము ఎండాకాలం ఎప్పుడు ఫుల్ ఉంటాయి ఇలా నీళ్ళు. ఇప్పుడు అందరూ మొత్తం ఇక్కడక్కడ కబ్జాలు పెట్టుకొని ఏం చేసిర్రు కదా అంటే మొత్తం చెరువును కుంట చేసిర్రు. ఇప్పుడు యాప్రాల గొలుసుకట్ట చెరువు ఈ యొక్క కబ్జాలు జరిగేటప్పుడు మీరైతే ఊకోరు కదా, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులకే చెప్పాల్సి వస్తుంది, మంత్రులు ఎమ్మెల్యేలకే చెప్పాల్సి వస్తుంది, చెప్పిరా? ఊరుకోకనే అందరము సంకడగా కుల సంఘాల జయించిగా ఏర్పడి మేము ఎన్ని మాటలు వచ్చి చెరువు మీదకి వచ్చి ధర్నాలు చేసినాము, కొట్లాటలు చేసినాము, మేము సర్వే చేయించినాము, అద్బాందులు పెట్టినాము, అక్కడ దాకా రాళ్ళేసినాము. ఆ అద్బాందులు కూడా రాత్రి అన్నీ నడిచి వస్తున్నాయని నేను కలెక్టర్ దగ్గర మాట్లాడినా. ఇట్లనే కలెక్టర్ గారు రాత్రి ఆ చచ్చిపోయిన ఇంకన్నా సరాసరి వచ్చి కోర్టుకు సాక్ష్యం చెప్పినట్టు ఈ అద్బాందులు కూడా అన్నీ మారుతున్నాయి, మేము ఎందుకంటే భూమి పుండులం కాబట్టి మాకు తెలుసు అక్కడ ఇట్లా మారుతున్నాయి అంటే ఆయన ఏమని అంటే నేను రాస్తున్నా స్థానికులు కాబట్టి మీరు ఉండి చూసుకోమంటే మేము వచ్చినందుకు పొరలు కొట్టిరు. ఒక ఆయన అయితే దెబ్బలు తిని చచ్చిపోయిండు. ఇప్పుడు మాకు 11 మంది మీద కేసులు అయినాయి, 10 మంది కోర్టు తిరుగుతున్నాం. ఒక ఆయన ఇప్పుడు చనిపోయిండు. ఇప్పుడు 7-8 సంవత్సరాల నుంచి కోర్టు తిరుగుతున్నాం. అయితే ఎంతమందికి మేము ఇచ్చినా కానీ ఎన్నో మాటలు ఇచ్చినాము, కలెక్టర్ ఆఫీస్కి ఇచ్చినాము, ఇక్కడి ఎలిగేషన్ వాళ్ళకి ఇచ్చినాము, జిహెచ్ఎంసీకి ఇచ్చినాము, అందరికి ఇచ్చినాము. మంత్రికి ఏమన్నా ఇచ్చిరా? ఆ మంత్రికి ఇచ్చినాము. ఎవరికి మనం వీడికి హరీష్ రావు కూడా ఇచ్చినాము. అందరికి ఎవరెవరైతే అధికారంలో ఉన్నో పెద్దవాళ్ళ దాకా కూడా ముట్ట చెప్పినాం. మాకు మాటుకు ఎవ్వరు ఒకరు సాయం చేస్తలేరు. వాళ్ళు అక్కడికి వెళ్ళి వస్తుండ్రా, ఇక్కడ చూసుకుంటారా, పక్కోడేమన్నా అందిగానే దెంగేస్తున్నారు. మొత్తం మీద ఇంత పోయి ఇంకా ఇంత దగ్గర వేసుకొస్తున్నారు. మేమేం కొట్లాడుతూ ఉన్నాము, కిరికిరి పెట్టుకుంటున్నాము, తిప్పలు పడుతున్నాము, కోట్లు కచ్చీలు తిరుగుతున్నాము. వాళ్ళే ఉన్న కాడికి మజా ఉడాయిస్తూ ఉన్నారు. ఇప్పుడు మొత్తం కబ్జా పెట్టి చెరువు విడుతూ మొత్తం తగ్గిపోయింది. ఈ నాలంతా కబ్జా పెట్టేసిరు, ఇక్కడికి వెళ్ళి దారి లేకుండా చేసిరు. అలుగు అక్కడ ఉన్న అలుగు ఇక్కడ దాకా వచ్చింది, ఈ తూమంతా దించేసిరు. ఈ చెరువు ఏమైందంటే ఇప్పుడు 19 ఎకరాలు 20 గుంటలు, ఇప్పుడు 7 ఎకరాలు 6 ఎకరాలు ఉంది. మొత్తం కబ్జాలు పెట్టిరు. మరి ఇలాగ అప్పుడంటే ఎవరు వచ్చినా కానీ ఎవరన్నా చచ్చిపోయినా చేసినా కానీ గుండ్లు కొట్టుకుంటానికి దానికి దీనికి. ఇప్పుడు ఎవరన్నా ఎవరు వచ్చినా కూడా వేరేలా కనబడతా ఉన్నాయి, మొత్తం మురికి నీళ్ళు కనబడతా ఉన్నాయి కదా, వస్తున్నాయి కదా. ఆ మురికి నీళ్ళని వస్తున్నాయి. ఇక చెరువులో నీళ్ళు చేపలు లేవు, గీపలు లేవు, బెస్తోడు లేడు, ఎవరు లేడు, సాకలో లేడు, మంగళో లేడు, ఎవరు లేడు. వీళ్ళందరినీ అంతం చేసి ఒకటే ఇండ్లు మురికి నీళ్ళు తప్ప ఏం లేదు. మొత్తం కబ్జా గురి అయిపోయింది. ఇప్పుడు మా అంటే 6 ఎకరాలు 7 ఎకరాలు ఉండొచ్చు. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా, మరి కొత్త గవర్నమెంట్కు మీ చెరువును కాపాడుకునేందుకు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? చేసేమన్నా వినతి పత్రం ఇచ్చినాము, అక్కడ దాకా పోయినాము, మేము కలిసి వచ్చినాము. ఆ గవర్నమెంట్ అంతా దొంగలు తోడా ఏం చేయలేదు కాబట్టి ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి అన్న ఏమన్నా చేస్తాడని ఖచ్చితంగా మాకు నమ్మకం కాబట్టి అందరం పోయినాం, కలిసి వచ్చినాం, మేము ఇచ్చి వచ్చినాం. మరి ఇప్పుడు ఏమన్నా న్యాయం జరుగుతుందో జరగదు. వాళ్ళు వీళ్ళందరూ తోడైపోయి మళ్ళీ ఈ కుంట పోయి మళ్ళీ బుడ్డ బాయి చేస్తారో మరి తెలియదుగా. ఆ బిల్డింగ్లు అవన్నీ కూడా ఈ చెరువులోనే ఉన్నాయని నువ్వు చిన్నప్పుడు ఆడుకున్నటువంటి ప్రాంతం ఉన్నట్టునే. ఇదంతా కుల్ల జాగా. మేము ఇప్పుడు 5 ఏళ్ళ కింద సర్వే చేసినప్పుడు కూడా అక్కడికి వెళ్ళి మేము అన్ని రాళ్ళు బాతినాం మేము దగ్గరుండి గొలుసు పట్టుకొని మొత్తం ఆదాకా రాళ్ళు బాతి ఏం లేకుండా చేసారు. ఇప్పుడు మేము ఇక్కడ కోట్లు తిరగాలన్నా చెరువుని కాపాడాలన్నా. ఇప్పుడు ఏమైందంటే మేమేమో డబ్బులు వేసుకొని చెరువుని కాపాడాలి, వాళ్ళేమో ఆటోమేటిక్ దందాలు చేసుకుంటేమో లక్షలు కోట్లు దొబ్బుతారు. ఏమన్నంటే కేసులు పెడతారు. ఇక ఇది పరిస్థితి, యాభరాల గొలుసు కట్టు చెరువు పరిస్థితి ఇది పరిస్థితి. ఇక్కడ చాలా మంది అమ్మలు కూడా వచ్చారు. అమ్మ, ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు నివాసం? నేను 61 నుంచి ఇక్కడనే ఉంటాను. ఏంది ఈ చెరువు కథ ఏంది అసలు? ఈ చెరువు నువ్వు చూసినప్పటికి ఇప్పటికి ఏమైనా తగ్గిందా? నాయన అంత దొంగలే దొంగలు పోయి ఇప్పుడు దొరలు అవుతారు. ఆ దొంగలను పట్టుకొని మంచోళ్ళనేమో దొంగలు చేస్తారు, దొరలేమో దొంగలు అవుతారు. ఏం చేద్దాము? అడిగినవా? ఇక్కడ ఏమన్నా ధర్నాలు చేసిరంట కదా మీ బిడ్డలు, మీ మనవాళ్ళు, వాళ్ళు ధర్నాలు చేసిర్రు, వాళ్ళని బాధ పెట్టిర్రు కూడా. ఇప్పటి కేసు నడుస్తూనే ఉంది. కానీ కాపాడాలి, మైసమ్మ తల్లే కాపాడాలి. ఇప్పుడు కాపాడాలి. అస్సలు గవర్నమెంట్ అయితే కొలిచి ఏడు దాకున్నదో అంత మటుకు కొలిచి చెరువు చూపెట్టాలి. మా పిల్లలకి ఇప్పుడు మా ముత్తాతల పిల్లలకు కూడా మా 3వ పీడి 4వ పీడికి అయినా కానీ యాదొస్తారు. కానీ మాకు ఇప్పటి కాదు. మేము ఇప్పుడు అందులో వంచుకుంటాం అంటలేము, మేము అందులో మాకు ఇల్లు కట్టుకుంటాం అంటలేము. మాకు అవసరం లేదు. మా పిల్లలకు 3-4 ఎవరు ఉన్నారు అనుకుంటాను దీని వెనకాల? నీకు తెలిసి ఎవరు ఉన్నారు అనుకుంటాను? అంటే గవర్నమెంటే దేవుళ్ళు ఆడుకోవాలి, మనకు అవసరం లేదు. అంటే చెరువు కావాలి అంతే. నువ్వు చిన్నప్పటి నుంచి చూసిన చెరువు సంది తిరుగుతున్నావు, చెరువు కావాలి అంతే. అమ్మ, మీరు ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు ఇక్కడ?
మేము వచ్చి 20 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు ఎట్లుండే ఈ చెరువు ఎట్లుండే? బతుకమ్మ పెద్ద చెరువు ఉండే అసలు చాలా. చెరువు తప్పి ఎక్కడ లేకుంటే ఇంట్లోకి వచ్చి గాజులు తీసేసిర్రు. ఇవన్నిటికీ ఇప్పుడు ఏడికి పోవాలి? ఏడికి పోవాలి? ఎవరికాలు మొక్కాలి? నీళ్ళుంటే ఇంకా జనంతో నువ్వా నేనంటే దోసుకుంటాం. కానీ మా పిల్లలకు పిడీలు కానీ హనుమాలు ఉండాలి, హనుమాలు ఉండాలి. గంతే కొడుతున్నాం. ఆ బిల్డింగులు అన్ని ఇప్పుడు వచ్చినాయా లేకపోతే అప్పంచెలు మొదటి నుంచి ఉన్న బిల్డింగ్? అవి కట్టి 100 ఏళ్ళు అవుతుంది. రేపు మాప కూర కొడతారు. ఏంటి బిడ్డ 100 ఏళ్ళు అవుతుంది ఆ ఇండ్లు కట్టి? కాదు, 100 ఏళ్ళు అవుతుంది. పాతకు నీకు అట్లా అనిపిస్తుందేమో. నువ్వు చెప్పమ్మా. అప్పుడు చాలా పెద్దగా ఉండండి చెరువు. మా అత్తమ్మ చచ్చిపోయినప్పుడు ఇక్కడ వచ్చి స్నానాలు చేసుకొని గుండు కొట్టుకొని ఇట్లా వెళ్ళిపోదాం. పెద్ద చెరువు ఇది. అసలు చెరువే కనిపిస్తలే కదండి. అనవసరంగా తమ్ముళ్ళ మీద కేసులు పెట్టి కొడితే బాలాజీనగర్ హాస్పిటల్లో మేము విన్నాం వాళ్ళ దెబ్బలకి. వీళ్ళిద్దరిని ఆ తమ్ముడిని ఆ నారాయణ అన్నని కొడితే వాతలు వచ్చినాయి, కమిలిపోయినాయి వీళ్ళకి దెబ్బలు. నేను హాస్పిటల్లో ఉన్నా, మా ఆయనకు ఆపరేషన్ అయిందని చెప్పగానే